గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితౌ గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. జీవన సత్యం సాయి తత్వం కార్యక్రమానికి స్వాగతం. నేనెవడను $1 మిలియన్ క్వశ్చన్ అది. అదే బిగినింగ్, అదే ఎండింగ్. ఎవరైతే తానెవరో తాను తెలుసుకుంటాడో ఆ వ్యక్తికి ఇంకా తెలుసుకోదగినటువంటిది, తెలుసుకోవాల్సింది ఈ విశ్వంలో ఏమీ లేదు అనేది పరమ సత్యం. కారణం అదే సత్యాన్ని ఋషులందరూ మనకు తెలియజేశారు. అదే విషయాన్ని సాయిబాబా, నీ జీవితం బాగుండాలంటే నాయన నువ్వు చేయవలసిన విధుల్లో ఒకనొక విధి చాలా ప్రధానమైనది ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోవటం. అసలు ఈ ప్రశ్నార్థంగా చాలామందికి నన్ను నేను తెలుసుకోవటం ఏమిటండి అంటాడు. అఫ్కోర్స్ దానికి కావలసింది ఏంటంటే సమయం. ఎవరికైనా దేనికైనా కావాల్సింది కొంత సమయం కావాలి కదా. ఆ సమయం కన్నా ప్రధానంగా కావాల్సిన విషయం ఏంటంటే శ్రద్ధ కావాలి. శ్రద్ధ ఉంటే సమయం ఆటోమేటిక్గా వస్తుంది. సాయిబాబా అడిగినటువంటి నిష్ఠా సబూరిలాగా ఏ పైనైనా చేయాలి. శ్రద్ధ అంటే నిష్ఠే. శ్రద్ధ సబూరి, నిష్ఠా సబూరి, ఈ రెండు పదాలు రాస్తుంటారు. శ్రద్ధ అత్యంత ప్రధానమైనది మనిషికి. మన శ్రద్ధ ఎంతసేపు ఒక దాని మీద ఉన్నది. దానికోసం నేను ఈ పారాయణ చేస్తున్నా, దానికోసం నేను ఈ పూజ చేస్తున్నా, దానికోసం నేను ఈ పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉన్నాను. ఇవాళ వాస్తవంగా చూస్తే ఈ పుణ్యక్షేత్ర దర్శనం అంతా కూడా మనకి జస్ట్ లైక్ అన్ ఎంటర్టైన్మెంట్ అంతే. వీ హ్యావ్ సమ్ టైమ్ టు డూ సంథింగ్. ఈ మరీ సినిమాలు దీనికి క్లబ్బులకి వాటికి పోకుండా ఈ ఉత్తమం ఏంటంటే ఏ క్షేత్రానికి పోవటం, అక్కడ తిరిగి రావటం. ఏం జరుగుతూ ఉంది అంటే ఫైనల్గా వీఆర్ వేస్టింగ్ ఆల్ అవర్ టైమ్. ఇన్ అదర్ వర్డ్స్, వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్. వాట్ ఏ వేస్ట్ ఆఫ్ లైఫ్ ఎండ్ ఆఫ్ ది డే. చివరికి ఏం సాధించావరా అని చూడటానికి కూడా భయపడతాడు వాడు. ఎందుకంటే వాడికి తెలిసి ఏమీ సాధించలేదు. కేవలం దుఃఖము, ఆశ, భయము, బాధ, ఈర్ష, ద్వేషము, కోపము, తాపము, ఇవి తప్ప సాధించింది లేదు, పెట్టింది లేదు. తనకు తాను చాలా గొప్ప మేధావుని అనుకుంటున్నటువంటి మనిషిని ప్రశ్నిస్తున్నాం. నీ మేధాశక్తి అంతా దేనికి ఉపయోగపడింది మిత్రమా అంటే జీవితాంతం పరిగెత్తడానికి ఉపయోగపడింది. వాట్ అన్ ఇంటెలిజెంట్ లైఫ్ ఇట్ ఈస్. కాబట్టే మహనీయుల యొక్క జీవిత చరిత్ర చదవటంలో ఉన్న పరమార్థం అదే. ఎందువలనంటే ఏ మహనీయుడు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా పరిగెత్తినట్టు ఒక్క సందర్భం లేదు. చూసుకోండి, రామకృష్ణ పరమహంస గారైనా సరే, సాయిబాబా అసలు వాళ్ళు ఉన్న ప్రదేశాల నుంచి వాళ్ళు ఎక్కడికి కదలలేదండి. రమణ మహర్షి గారు అసలు ఎక్కడ కదలలే వాళ్ళు. తుకారాం అదే ఊరు, కబీర్ దాస్ కాశీ అదే, చోకామేళ అక్కడే ఉన్నాడు పండరీపురంలో, జానాబాయ్, ముక్తాబాయ్, జ్ఞానదేవ్, యు నేమ్ ఇట్. ఏం తెలుసుకున్నాం? అలా అని చెప్పి ప్రస్తుత పరిస్థితిలో సరదాగా ఇలా వెళ్ళొస్తే వెళ్ళి రావచ్చు, దానికేం పెద్ద విషయం కాదు. బట్ వచ్చిన పని అయిందా అనేది పెద్ద ప్రశ్న అండి. వచ్చిన పని ఏంటండి? వచ్చిందని పని ఏదో ఏం పని చేయాలో తెలియకే కదా ఈ తిప్పలు పట్టమంటారా? ఎస్, అఫ్ కోర్స్. వీ డోంట్ నో ద పర్పస్ ఆఫ్ లైఫ్. మెనీ పీపుల్ ఆస్క్ దిస్ క్వశ్చన్. చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ అసలు ఈ జీవితం ఎందుకు ఉందండి అంటాడు. ఆ ప్రశ్న ఎవడేస్తాడు? జీవితం అసలు ఏం చేయాలి తెలియక అగమ్య గోచరంగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీబడి హ్యాస్ దిస్ క్వశ్చన్. దాన్ని చాలా అందంగా ఉండడానికి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటండి? జస్ట్ లీవ్ యువర్ లైఫ్, దట్ ఈస్ ద పర్పస్. వాట్ పర్పస్ యూ వాంట్? ముగిసిపోయే జీవితానికి పర్పస్ ఏముంటుంది మిత్రమా? ఇది ఏనాటికైనా ఒకనాటికి ముగిసిపోయేదే కదా. ముగిసిపోయేదానికి పర్పస్ ఏముంటుంది? పర్మనెన్స్ ఉండేదానికి ఏదైనా పర్పస్ ఉంటుంది, కానీ ముగిసిపోయేదానికి పర్పస్ ఏమి ఉండదు. లేని పర్పస్ని ఎతుకుతున్నావు, అది ప్రాబ్లం. ద ఓన్లీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ జస్ట్ లివ్ లైఫ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే ఇఫ్ యూ క్యాన్. అదే అలాగా అర్థం కావటం లేదండి. అందుకోసమే అది అర్థం కావటం లేదు. కాబట్టే మహనీయుల యొక్క సన్నిధిని చేరాల్సిన అవసరం ఉంది ఫస్ట్. ఎందుకంటే ఇన్ని 100 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్న మనిషి మనసుకి, జీవితానికి ఏ రకమైన అర్థము కానీ పరమార్థము కానీ ఉండే అవకాశం ఉన్నదా? ఆలోచించండి. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో అనేక విషయాలతో కలుద్దాం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.